ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్. ఈ రోజు అయితే నేనైతే దొండకాయ పచ్చడి చేయబోతున్నా. చూడండి, దొండకాయలు నీట్గా అయితే దొండకాయలు కడుక్కొని అక్కడిక్కడైతే కట్ చేసుకోవాలా. చూడండి, ఇట్లయితే కట్ చేసుకొని ఉప్పు, కారం, ఎల్లిపాయలు, నేను మెంతిపిండి పట్టుకొనే ఉంచుకున్నా అని చెప్పింది కదా పోయిన వీడియోలో. చూడండి, ఇదైతే మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు అయితే మెంతిపిండి అయితే పెట్టుకున్నాం. మెంతిపిండి, జీలకర్ర పౌడర్, ఆయిల్ అయితే ఆయిల్ అయితే మస్తు వేడండి ఫ్రెండ్స్. ఆయిల్ అలా అయితే చూడండి దొండకాయలు అయితే వేస్తున్నా. దూరం ఇవైతే బ్రౌన్ కలర్ లో రావాలి చూడండి ఫ్రెండ్స్. సిమ్ములు అయితే ఎంచుకోవాలా. దేన్నైనా మనం అయితే స్పీడ్గా అయితే ఎంచొద్దు. ఈజీ దొండకాయ పచ్చడి పెట్టుడు ఉసిరికాయ పచ్చడి పెట్టినట్టే. చూడండి, ఈ రోజు అయితే మామిడికాయలు తెచ్చినాం. ఎంత అనుకుర్రు? 4 మామిడికాయలు 100 రూపీస్. మా పిల్లలు అయితే తిన్నారు. ఒక్కటైతున్నది. ఇదైతే జ్యూస్ అయితే చేస్తా. మిక్సీ అయితే తీసుకున్నా చూడండి. అట్లనే మీకు నేను పచ్చడి పెట్టినాను కదా, చూడండి దాంట్లో అయితే ఫుల్ డబ్బా నింపింది కదా. మొత్తానికి అయితే అయిపోయింది, కొంచెం అవుతున్నది. మా పిల్లలు అయితే మస్తు మజా చేసేది పచ్చడితోటి. చూడండి, ఉల్లిపాయలు, కారం, సరిపడ ఉప్పు, సరిపడ కారం, ఉల్లిపాయలు అయితే మంచిగా వేసుకోవాలి. ఈ చట్నీలో కన్నా మస్తుగా ఉంటుంది. ఇట్లా వేసుకోవాలా. చూడండి, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బియ్యం అయితే పోసుకున్నా. ఇవైతే దోశకి పప్పు కూడా అయితే సరిపడ పప్పు పోసుకున్నా. హాలిడేస్ కాబట్టి పిల్లలు అయితే ఇప్పుడైతే పొద్దున్న అయితే అన్నం తినబుద్ధి కాదు. వాళ్ళకే కాదు, నాకు కూడా అయితే అన్నం తినబుద్ధి కాదు. నేనైతే టిఫిన్ శనగపప్పు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, మెంతులు అయితే వేసుకున్నా. కందిపప్పు అయితే లేకుండా, లేకపోతే కందిపప్పు కూడా వేస్తాను నేను. కందిపప్పు అయిపోయింది. ఇవైతే వేసుకున్నా. ఇప్పుడైతే దోశకి అయితే నానబెట్టుకుంటా. ఇక్కడ ఒక పని అయిపోతుంది. ఇక్కడైతే దొండకాయ పచ్చడి అయితే అవుతుంది. ఇటు సైడ్ అయితే గేట్ చేసుకుంటున్నా. ఇదేంటి మా బాబు అయితే చూడండి ఫ్రెండ్స్, నాకు హెల్ప్ అయితే చేస్తుండ్రు. వాటర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టడానికి అయితే మ్యాంట్ పెట్టుకొని వాటర్ పోకుండా ఒక బొగోలో పెట్టుకొని వాడైతే నాకు చాలా హెల్ప్ అయితే చేస్తుండ్రు. మీ పిల్లలు కూడా మీకు అట్లా హెల్ప్ చేస్తారా? వీడియో అయితే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి, పనికి పోయి రావాలా, ఇవన్నీ చేసుకోవాలా. మీరు ఏం పని చేస్తారని అయితే కామెంట్ అయితే పెట్టిండ్రు. దాంట్లో అయితే నేనైతే హౌస్ కీపింగ్ చేస్తాను మేడం వాళ్ళ ఇంట్లో. హౌస్ కీపింగ్ అంటే తెలియని వాళ్ళు అయితే ఆడుకోవచ్చు అయితే చేస్తాం. మనం చేసే పనికి విద్యత పడొద్దు. ఉన్న పనే చేసిన పని అయితే చెప్పుకోవాలా. ఇట్లా అయితే కాదు ఫ్రెండ్స్. ఇంకైతే
తీసేస్తున్నా చూడండి. దొండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్ అయితే కావాలా, బ్రౌన్ అయితే. మనం ఉట్టిగా పచ్చడి పెట్టినట్టు ఫ్రెండ్స్. అయిపోయింది, ఫ్రై అయితే అయిపోయింది. అబ్బో గిన్నె అయితే కాలుతుంది. ఇప్పుడైతే మసాలా అయితే కలుపుతా, కొంచెం చల్లగా అయినా అయితే కలుపుతా. మంచి చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డ ఫ్రూట్ ఎట్లుంది కదా మొత్తం. లోపల చూడండి ఎట్లా అయిందో. ఇట్లా అయింది. అట్లనే ఫ్రెండ్స్ మనుషులు కూడా చూడటానికి అయితే బాగుంటారు. లోన్ అయితే మొత్తం ఫుల్ పెట్టుకొని అయితే ఉంటారు. ఈ దునియా ఎట్లుందో ఈ కూరగాయలు కూడా గట్టిగా ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా చూడటానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఆలుగడ్డలు, లోపల చూస్తే గిట్లు ఉన్నాయి. జిందగీలు ఎట్లుందో కూరగాయలు అలా తెలుసుకోవాలా. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాదైతే ఆలు ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ అయితే మొత్తం అయితే చూడండి, ఫుల్ వీడియో అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, మనకి వేయించినప్పుడు అయితే గట్టిగా ఉంటే చూడండి ఇట్లా మెత్తగా అయితే అయినాయి. మొత్తం ఆయిల్ ఆయిల్ అయితే అయినాయి. ఫస్ట్ అయితే జీలకర్ర పౌడర్, తర్వాతకి అయితే మెంతు పిండి. ఇదైతే కలుపుకోవాలి మంచిగా అయితే. ఇదైతే ఎల్లిపాయ, కారం, ఉప్పు. ఇదైతే ఎల్లిపాయ, కారం, ఉప్పు ముద్ద. ఇట్లయితే కలుపుకోవాలి చూడండి. ఇట్లయితే కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకోవాలా. ఈ ఆయిల్ అయితే నేను పోస్తున్నా. నేనైతే చూసి అయితే వేసుకోండి మీరు. నేనైతే సరిపోనైతే కారం అయితే వేసుకున్నా. సరిపోను కారం, సరిపోను ఉప్పు కలుపుకొని అయితే ఒకసారి టేస్ట్ చేసి అయితే ఉప్పు అయితే వేస్తా. ఇక్కడ చూపించండి. ఉప్పు అయితే బాగుంది, సరిపోయింది. మంట అవుతుంది. జాడీలు అయితే కాకరకాయ పచ్చడి పెడతాం. ఈ డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాను నేను, పాకులో కాబట్టి. ఫస్ట్ అయితే మీకు రాకపోతే ఒక పాకులో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే పెట్టుకోండి. మామిడికాయ పచ్చడి అయినా సరే, ఇదైనా సరే, ఏ పచ్చడి అయినా ఫస్ట్ కొంచెం మంచిగా అయితేనే ఇంకోసారి అయితే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇట్లా ఆయిల్ అయితే వేసుకోండి. అయిపోయింది.